కామారెడ్డి జిల్లా కేంద్రంలో డీఎస్పీ ఆఫీస్ ఆవరణలో ఆర్టీసీ కార్మికులకు, ఆటో కార్మికులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తూ అవసరం ఉన్న వాళ్లకు కంటి అద్దాలు ఇస్తూ కంటి ఆపరేషన్లు సైతం ఉచితంగా చేయబడును అని పోలీస్ శాఖ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్డు భద్రతలో భాగంగా డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించబడుతుందని, ముఖ్య ఉద్దేశం ప్రమాదాలు జరగకుండా ఉండటమే అని మరియు ప్రమాదాలు దొంగతనాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెడుతుందని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఏఎస్పీ చైతన్య రెడ్డి, పట్టణ సిఏ నరహరి, ఎస్ఐ రంజిత్, పోలీస్ శాఖకు మరియు డిఎంహెచ్ఓ రవీందర్ గౌడ్, ఆర్.ఎం. సంతోష్లకు అభినందనలు తెలుపుతూ కార్మికుల సురక్షితంగా ఉండాలని, డిఫెన్స్ డ్రైవింగ్ చేసి మీరు 100 ఏళ్లు బతికి మీ పిల్లలు భవిష్యత్తు బాగు చేసుకోవాలని జిల్లా ఎస్పీ కోరడం జరిగింది. డిఎంహెచ్ఓ రవీందర్ మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైతే కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని, ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టిన కామారెడ్డి పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్మికులు తిరుపతి మాట్లాడుతూ డ్రైవర్ల కోసం చేపట్టిన ఈ ఉచిత కంటి పరీక్షలు డ్రైవర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కామారెడ్డి పోలీస్ శాఖకు, కామారెడ్డి వైద్య శాఖకు, కార్మిక డ్రైవర్ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పోలీస్ శాఖ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. డ్రైవర్స్ అందులో ఆర్టీసీ డ్రైవర్స్, తర్వాత ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో యూజ్ చేసే మన ఆటో డ్రైవర్స్ది కీలక పాత్ర ఉంటుంది. కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉంటేనే అక్కడ వాళ్ళ ప్రయాణికులకు, తోటి ప్రయాణికులకు, ఎదురుగా వచ్చే ప్రయాణికులు సేఫ్టీ ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఐ చెకప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చైతన్య గారు వచ్చేసి ఈ క్యాంపు కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఈరోజు మా వైద్య సిబ్బంది ప్రతి టెస్ట్ చేసేసి, అవసరమంటే రక్త పరీక్షలు చేసేసి, బీపీ, షుగరు ఇవన్నీ రకాల పరీక్షలన్నీ చేసేసి వాళ్ళకు ఆరోగ్యం గురించి అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. వైద్యులు, తర్వాత సిబ్బంది వీళ్ళు ఇస్తున్న సర్వీసెస్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ఏదైనా అవసరం అనుకుంటే గవర్నమెంట్లో అన్ని రకాల సహాయ సదుపాయాలతో పాటు అన్ని రకాల మెడిసిన్స్, సర్జరీస్ కూడా ఉచితంగా జరుగుతాయి. కాబట్టి ప్రైవేట్ మీద మొగ్గు కాకుండా గవర్నమెంట్లో ప్రతి సర్వీసెస్ను ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని రకాలుగా ఫ్యామిలీ అంతా ముందుకెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చెకప్ చేసుకొని ఇటువంటి క్యాంప్ కండక్ట్ చేసిన వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా వచ్చిన స్పెషల్ డాక్టర్స్ కూడా, స్పెషలిస్ట్ డాక్టర్స్కి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాం ముందు వచ్చి కండక్ట్ చేస్తున్న ఎస్పీ సార్కి, డిఎస్పీ మేడంకి, అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దానికి భేదాలు ఉండవు. చనిపోయిన తర్వాత ఒక మనిషి లేని పక్షంలో ఆ కుటుంబం పరిస్థితి ఊహించడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. కంటి చూపు బాగున్నప్పటికీ కూడా మీరు లాంగ్ టర్మ్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లైట్ రిఫ్లెక్షన్కి కంటి చూపు కొంచెంగా పాడవుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. హెల్తీగా ఉండాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మనం డిఫెన్స్గా డ్రైవింగ్ చేయాలన్నమాట. అంటే వాడు చూసుకుంటానే అని పోవద్దు. వాడు ఎట్లాంటి వాడు తాగి నడుపుతుందో తెలీదు, అది ఫ్రీగా వచ్చేలాగా ఏర్పాటు చేస్తాం. దానికి తోడు మీకేమన్నా స్పెట్స్ అవసరం వస్తే కూడా దానికి తగ్గ కూడా డోనార్స్ కూడా మేము సర్చ్ చేస్తా ఉన్నాం. కొంతమంది వాలంటరీగా